నమస్తే. నేను విష్ణు. మొన్న రాజమండ్రిలో టీవీ5 విలేకరికి అక్కడ ఉన్న ఒక డాక్టర్కి ఒక చిన్న గొడవ జరిగిందండి. దాని గురించి మాట్లాడదామని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఆ విలేకరి ఆ డాక్టర్ గారు ఏం చెప్తున్నారో కూడా వినకుండా కంప్లీట్ వీళ్ళకి మైక్ ఉంది, ఛానల్ ఉంది, కెమెరా ఉందని చెప్పి ఆ డాక్టర్ గురించి ఏవేవో మాట్లాడుతూ ఈ డాక్టర్ మీద చర్యలు తీసుకోండి, ఈ డాక్టర్ ఇలాంటి వాడు, ఇతను ఇలాంటి వాడు, ఇలాంటి దందాలు చేస్తున్నాడు, అది ఇదని ఏదేదో మాట్లాడాడు. బాగానే ఉంది. సరే, ఆ డాక్టర్కి ఆ ప్లేస్లో డాక్టర్ గారే కాదు, నేనున్నా ఎవరున్నా కూడా ఆగ్రహం వస్తుంది, కోపం వస్తుంది. కోపంలో మాట అంటాం. ఏమన్నారండి డాక్టర్ గారు? అన్నం తింటున్నారు, గడ్డి తింటున్నారా? మీకు 5 లక్షలు కాంట్రాక్ట్ ఇవ్వలేదని చెప్పి మీరు ఇలాగా అసత్యాలని ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆ డాక్టర్ గారు ఆయన ఆవేదన చెప్పుకుంటుంటే, ఈ జర్నలిస్ట్ అనే వ్యక్తికి ఎంతో సహనం ఉండాలి. సహనం, ఓర్పు ఏమీ లేని ఆ ఫేక్ జర్నలిస్ట్ గారు ఏమన్నాడంటే, వాడి భాష ఏంటంటే చెప్పుతో కొడతా. ప్రజల ప్రాణాలను కాపాడే డాక్టర్ని పట్టుకొని నువ్వు చెప్పుతో కొడతాను అన్నావంటే నువ్వు నిజంగా జర్నలిస్ట్వేనా? కొంచెం కూడా నీకు సహనం, ఓర్పు ఉండదా? తగిన బుద్ధి చెప్పాడండి డాక్టర్ గారు. మామూలుగా కాదు, వాడికి తోలు తీసాడు. వాడికి కొట్టరాడినే ఆయన ప్లేస్లో నేనున్నా కొడతా వాడిని. ఆడు జర్నలిస్టే అండి, ఫేక్ జర్నలిస్ట్. అన్ని పార్టీల వాళ్ళకి చెప్తున్నాను, మా జనసేన కార్యకర్తలు అవ్వచ్చు, టీడీపీ, వైసీపీ, ఏ పార్టీ వాళ్ళైనా సరే, మనం ఇలాంటి ఫేక్ జర్నలిస్ట్ని ఏ రోజైతే తరిమేస్తామో ఆ రోజు నిజంగా మన దేశానికి, మన రాష్ట్రానికి కూడా మనం మంచి చేసిన వాళ్ళం అవుతామండి. ఈరోజు చూస్తే అన్ని ఛానల్స్, ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళు కావచ్చు, వాళ్ళవే ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళే పెట్టుకుంటున్నారు. వాళ్ళ గురించే గొప్పలు చెప్పుకుంటారు, పక్కన వాళ్ళ గురించి నీచంగా రాస్తారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఇలాంటివి మనం ఎంతో కొంత ఆపకపోతే, ఇలాంటి డాక్టర్స్, ఇలాంటి వ్యక్తుల వల్ల ఎంతో కొంత మనకు ఆ జర్నలిజం, ఫేక్ జర్నలిజాన్ని మనం అరికట్టే ఛాన్స్ ఉందండి. ఈ రోజు చూస్తే 90% ఫేక్ జర్నలిజం ఉంది, కేవలం 10% మాత్రమే మంచిగా నడుస్తుంది. ఏ సర్వేస్ చూడండి, ఇంటర్నేషనల్ సర్వేస్ చాలా ఇచ్చారు, ఇండియాలో ఫేక్ జర్నలిజం ఎక్కువ పర్సెంట్ ఉంది అని. ఏ పార్టీకి ఆ పార్టీ ఛానల్స్ ఉన్నాయి. ఇలాంటి డాక్టర్స్ బుద్ధి చెప్పాడు కరెక్ట్గా. సార్, మీకు హ్యాట్స్ ఆఫ్. మీ మీద ఎలాంటి కేసులు పెడుతున్నారని తెలిసిందండి. ఖచ్చితంగా అందరం, అన్ని పార్టీల వాళ్ళు మీకే సపోర్ట్ చేస్తారు. ఇలాంటి ఫేక్ జర్నలిస్టుని చెప్పుతో కాదండి, కుక్కను కొట్టినట్టు కొట్టి తరిమేయాలండి ఇలాంటి ఫేక్ జర్నలిజం. జర్నలిస్టులు కొందరు సపోర్ట్ చేస్తున్నారంట. అందరికీ గుర్తుపెట్టుకొని, జర్నలిజం చేసే వాళ్ళందరూ, మీరు నిజంగా ఇలాంటి ఫేక్ జర్నలిజంకి సపోర్ట్ చేస్తే మీరు కూడా ఫేక్ అవుతారండి. నమ్మే ఎంతో కొంతమంది మిమ్మల్ని నమ్ముతున్నారు, అది కూడా మీరు పోగొట్టుకోకండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ ఫేక్ జర్నలిజం ఏ రేంజ్లో ఉందో. చీరాల ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆమంచి కృష్ణమోహన్ గారు. ఆయన 3 పార్టీల మీద గెలిచారండి. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి, వైసీపీని ఎదిరించి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన ఏకైక వ్యక్తి రాష్ట్రంలో. అంటే ఆయన మీద చీరాల్లో ప్రజలకు అంత అభిమానం ఉండుండొచ్చు, అందుకే ఆయన గెలిపించి ఉండొచ్చు. కానీ ఒక జర్నలిస్ట్ అంట, నాగార్జున రెడ్డి అనే జర్నలిస్ట్, ఆయన ఏం చేస్తున్నారంటే, ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడచ్చు. నువ్వు వ్యతిరేకంగా మాట్లాడు, ఏదున్నా రాజకీయ పరంగా ఆయన ఈ తప్పులు చేశారు, ఆ ఒప్పులు చేశారని మాట్లాడండి, తప్పులేదు. ఒక ఎమ్మెల్యేని పట్టుకొని, డాక్టర్ గారిని అంటేనే అంత కోపం వచ్చింది. ఒక నియోజకవర్గంలో ప్రథమ పౌరుడు ఎమ్మెల్యే. ఆయన తర్వాత డాక్టర్లు అవ్వచ్చు, ఎంతమంది, చాలా మంది ఉంటారండి ఒక నియోజకవర్గంలో. డాక్టర్లు, ఇంజనీర్లు, ఇంకా జాబ్ హోల్డర్స్ చాలా మంది ఉండొచ్చు. ప్రథమ పౌరుడు ఎమ్మెల్యే గారు ఉంటారు. ఆయన్ని పట్టుకొని మీరు ఒక నియోజకవర్గంలో వాడు, వీడు, కుక్క, తొక్క, ఇలాంటి మాటలు, నీచమైన మాటలంటే చూశారు ఆయన అభిమానులు. ఎంతకాలం ఓర్పు పడతారు? ఒక ఓర్పు ఉండదా మనిషికి? ఒక సహనం ఉండదా? ఆ ఓర్పు నశించిన రోజు ఏం చేస్తారు వాళ్ళు? కుక్కను కొట్టినట్టు కొట్టారు రోడ్డు మీద. మేము కొట్టమని, తిట్టమని ఎంకరేజ్ చేయట్లేదండి, మా పాలసీ అది కాదు. కానీ అలా చేసే వాళ్ళకి అదే కరెక్ట్ అండి, లేకపోతే మారట్లేదు వాళ్ళు. వాళ్ళకి అదే కరెక్టు, అలాగే బుద్ధి చెప్పాలి. ఆయనకి అందరూ ఏకగ్రీవంగా సపోర్ట్ చేసినట్లయితే ఈ రోజున ఇలాంటి ఫేక్ జర్నలిస్టులు భయపడేవాళ్ళు. కానీ సపోర్ట్ చేయకుండా కొన్ని ఛానల్స్ కావచ్చు, కొందరు అపోజిషన్ పార్టీస్ కావచ్చు, పార్టీ ప్రతినిధులు కావచ్చు, ఆయన్ని ఎక్కుతున్నారు.
ఏమండి అలా మాట్లాడే ఒక ఎమ్మెల్యేకి కనీస గౌరవం ఇవ్వాలి. మీకు నచ్చకపోతే రాజకీయ పరంగా ఆయన ఎదిరించండి, తప్పులేదు. రాజకీయ పరంగా మాట్లాడండి, ఏదైనా మాట్లాడండి. అంతేగాని వ్యక్తిగతంగా వాడు వీడు కుక్క బొక్క అంటే ఎంత దారుణం అండి. అలాంటి పదజాలం ఎందుకు వాడతారు? అలాంటి నోటి డోల ఉన్న వాళ్ళని నిజంగా తరిమి కొట్టండి. వాళ్ళు జర్నలిస్టులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు. మన ఎమ్మెల్యేలో కూడా మీకు తెలుసు, మొన్న వీడియో కూడా పెట్టాను దాని గురించి. నోటి డోలు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తరిమి కొట్టండి. ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు. ఆ పార్టీ వాళ్ళు వేరే వాళ్ళని పెడితే గెలిపించండి కావాలంటే, వాళ్ళ నుంచో పెడితే మాత్రం తరిమి కొట్టండి. అప్పుడే మనకు ఒక మంచి జరుగుతుంది, మంచి ప్రజాస్వామ్యం నడుస్తుంది. అంతేగాని ఇలా నోటి డోలు ఉండి ఎవరిని పెడితే వాళ్ళని ఒక సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడే వాళ్ళని మాత్రం సహించొద్దు. మనం దీన్ని తీవ్రంగా ఖండిద్దాం. డాక్టర్ గారికి, రాజమండ్రిలో ఉన్న డాక్టర్ గారికి, ఆయన డాక్టర్ అంటున్నారు, నాకు తెలియదండి. నిజంగా డాక్టర్ గారు అయితే ఆయనకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా అక్కడ ఉన్న లీడర్లు అవ్వచ్చు, మా పార్టీ ప్రతినిధులు అవ్వచ్చు, ఎవరమైనా మొత్తం మీకు సపోర్ట్ చేస్తాం సార్. మీకు ఫుల్ సపోర్ట్ ఎక్కడి నుంచైనా ఉంటుంది. మేము అమెరికాలో ఉన్నా, అమెరికా నుంచి కూడా మీకు మీ మీద కేసులు పెడితే మేము ఎంతవరకు ఫైట్ చేయాలో అంతవరకు ఫైట్ చేసి మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేస్తాం. ఇది మా సైడ్ నుంచి మీకు ఇస్తున్న భరోసా సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ వన్స్ అగైన్. జై హింద్.